హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. అగైన్ వీఆర్ యూజింగ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్. ఇక ఇంకొక డిఫరెంట్ మోడల్. ఆఫ్ కోర్స్ ఇంతకుముందు మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసాము. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ఉండేటటువంటి ఒక ట్రయాంగిల్ని, సిమిలర్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. See the sum here. Construct a triangle of sides 4 centimeters, 5 centimeters and 6 centimeters. See, ఇంత ముందు మోడల్లో మనకు డిజైర్డ్ ట్రయాంగిల్ మనమే ఒక ర్యాండమ్గా ఒక ట్రయాంగిల్ గీసుకున్నాం. బట్ ఇక్కడ మనకు అటు యొక్క సైడ్స్ లెన్స్ స్పెసిఫై చేశారు. ఫస్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ది ఎ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 4 centimeters, 5 and 6 centimeters. లెట్స్ సీ ఫస్ట్ దాని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. ఇక్కడ మరి 4, 5, 6 అంటే మరి స్మాల్ అవుతాయి కాబట్టి మనం బుక్లో డ్రా చేయడానికి సరిపోతుంది. ఇక్కడ బోర్డు పైన డ్రా చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా 8 times ఎక్కువగా తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ని గీయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఈ 5 centimeters మనం ఇక్కడ ముందుగా గీసుకుందాం. లెట్ దిస్ బి BC. This is BC. Let this be BC, which is of how much? It is of 5 centimeters. 5 centimeters. Then remaining 4 centimeters తర్వాత 6 centimeters side construction చేస్తాం by using compass. ఇక్కడ మరి 4 centimeters కంపాస్ రేడియస్గా తీసుకొని ఒక ఆర్కు, అలాగే 6 centimeters కంపాస్ రేడియస్గా తీసుకొని మరొక ఆర్కు గీసి ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని వర్టెక్స్ ఏగా మనము ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 4 centimeters ఆఫ్ one arc. This is 4 centimeters. This is of 4 centimeters. Now taking B as center. Draw an arc. With a radius of 4 centimeters. దీన్ని కాస్త పెద్దగా ఎక్స్టెండెడ్గా గీసుకుందాం. రిమైనింగ్ కావాలంటే మరి రబ్ చేసేస్తాం. తర్వాత 6 centimeters. 6 centimeters. This is about 6 centimeters. Of course, మనం ఇక్కడ 8 times తీసుకున్నాను కాబట్టి 48 centimeters. ఇది మన నోట్బుక్లో మనము దీన్ని 6 centimeters గానే ట్రీట్ చేద్దాం. Now taking C as center, draw another arc which intersects the previous arc. Let this point is A. This point is A. Now by joining A and B and A and C. This is of 4 centimeters and AC is of, or CA is of 6 centimeters of length. Here I am constructing a triangle of given measurements. BC is of 5 centimeters, AB is of 4 centimeters and CA is of 6 centimeters. That comes in construction steps. First one, draw triangle ABC with AB as, AB as 4 centimeters, BC as 5 and CA as 6 centimeters. ఈ విధంగా సింపుల్గా మనము ఒకటే స్టెప్లోనే దీన్ని రాసేస్తాం. ఎందుకంటే ఇక్కడ మన కన్స్ట్రక్షన్ జస్ట్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ కాదు, ఆ ట్రయాంగిల్ యొక్క సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టెప్స్ అన్ని కూడా డీటెయిల్డ్గా రాయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ ప్రీవియస్లో చూసాం, మరి మనం ఏం చేస్తాము, వర్టెక్స్ ఏకు ఆపోజిట్ సైడ్లో దిస్ సైడ్ ఒక యాంగిల్ రేని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. లెట్ ఇట్ బి BX
making acute angle with what? With BC. See, here I am drawing a angle ray BX, angle ray BX, which is making acute angle with BC. That comes in step 2. See, draw a ray BX, making an acute angle with BC on the side opposite to the vertex A. Then మరి ఇప్పుడు చూడండి ఇక్కడ 2/3 లో హియర్ డినామినేటర్ ఈస్ బిగ్గర్, ఏదైతే బిగ్గర్ వాల్యూ ఉందో అదే తీసుకుంటాం. అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనము ఈక్వి డిస్టెన్స్ లో లొకేట్ చేయాలి ఆన్ BX ray. See, locate how many points here? 3 points on BX such that BB1 is equals to B1 B2 and B2 B3, which means all are at equal distance. See, without changing the radius of the compass, here I am locating 3 points, point 1, point 2 and point 3. Let them B1, B2 and B3. See here, BB1 and B1 B2, B2 B3 all distances so equal ga untayi. That comes in the construction step 3. See, locating how many points? We are locating 3 points. On where? On BX ray. ఏ విధంగా? such that BB1 is equals to B1 B2 is equals to B2 B3. మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి అంటే ఏదైతే డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనము జాయిన్ చేసేసేయాలి. ఇక్కడ చూడండి 2/3 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, అంటే ఈ ట్రయాంగిల్ కన్నా చిన్న ట్రయాంగిల్ వస్తుంది. దట్ ట్రయాంగిల్ కమ్స్ ఇంటీరియర్ ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్, లోపల వస్తుంది. ఇంతకుముందు మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు బయట వస్తుంది కాబట్టి పెద్దగా వస్తూ ఉండే. ఇప్పుడు 2/3 అంటే స్మాల్ ట్రయాంగిల్ లోపల వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు జాయిన్ what? B3 and C. We join B3 and C. See, that comes in step 4, that is join B3 comma C. Now we have to construct a parallel line to B3C through B2 ఒక ప్యారలల్ లైన్ గీయాలి. ప్రీవియస్ వీడియోలో చూసాం ప్యారలల్ లైన్ గీయడానికి మనము కంపాస్ని యూజ్ చేసి ఏ విధంగా గీస్తామో చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ఏ యాంగిల్ ఆర్క్ అట్ B3. దెన్ అగైన్ B2 దగ్గర కూడా ఇంకొక ఆఫ్ కోర్స్ ఇక్కడ యాంగిల్ లేదు, జస్ట్ ఒక ఆర్క్ గీసుకుంటాం అనమాట. ఆర్క్ గీసి దిస్ యాంగిల్ని, ఈ యాంగిల్ని మనము మెజర్ చేద్దాం. దిస్ ఈజ్ ద యాంగిల్ అట్ B3. ఇప్పుడు ఈ యాంగిల్ని కూడా ఇక్కడ సేమ్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేయాలి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో త్రూ దిస్ పాయింట్ వీ డ్రా ఎ లైన్ త్రూ B2, which is what? Parallel to B3, which is intersecting BC at C dash. Now see the construction step. See what we did here. We are drawing a parallel line to B3C through B2 which intersects BC at C dash. That's what we have in construction step 5. Draw a line parallel to B3C through B2 which intersects at BC at C dash. Now ఇప్పుడు మరేం చేస్తాం మరి అంటే త్రూ ఏసీకి ఒక ప్యారలల్ లైన్ గీయాలి. డ్రా ఏ ప్యారలల్ లైన్ త్రూ C dash which intersects AB at some point that would be a
డాష్. మరి ఇక్కడ ప్యారలల్ లైన్, దీనికి ప్యారలల్ లైన్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ యాంగిల్ని మనం మెజర్ చేసుకుందాం త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపాస్. See, draw another arc here. ఈ విధంగా కాస్త ఎక్కువ గీసుకోండి, మరి కావాలంటే దాన్ని కట్ చేసుకోవచ్చు. సి దీన్ని మెజర్ చేద్దాం. సి హౌ ఈ విధంగా మెజర్ చేయాలి. అండ్ సి డ్రా ఏ లైన్ త్రూ దిస్ పాయింట్ అండ్ సి డాష్. See what you get here is like this. This one is parallel to AC, and let this point is A dash. A dash. See the construction step. See, draw a parallel to AC through B dash, which meets BA. Which meets BA at where? At A dash. At A dash. Now see, మరి గివెన్ బిగినింగ్ ట్రయాంగిల్ ఏబిసి కన్నా ఒక స్మాల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుట్ అయింది. దిస్ ట్రయాంగిల్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 2/3 ఆఫ్ ది గివెన్ triangle. So which is required triangle? A dash B C dash. This one is required triangle. See, that is the last construction step, that is A dash B C dash is the required triangle. ఈ విధంగా ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. లెట్స్ సీ ది సమ్ హియర్. ఇఫ్ x square plus y square is equals to 25xy, then prove that అని మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది లాగరిథమ్స్ చాప్టర్ నుంచి. సి 2 into log of x plus y is equals to 3 log 3 plus log x plus log y అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ 4 marks. Let's see the solution of this. See, given that what they have given, this is given. See, given that x square plus y square is equals to 25xy. This is given. See, what we have to prove? See, 2 into log x plus y. See, దీని కాస్త సింప్లిఫికేషన్ చేస్తే కోఎఫిషియంట్ విల్ బి, see, log x plus y హోల్ స్క్వేర్ అవుతుంది. x plus y హోల్ స్క్వేర్. సి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో లెఫ్ట్ పార్ట్ని మనము x plus y హోల్ స్క్వేర్ రాసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. సి టు కన్వర్ట్ దిస్ ఇంటూ x plus y హోల్ స్క్వేర్, ఇట్ మీన్స్ జస్ట్ 2xy. ఇక్కడ 2xy మాత్రమే మిస్ అయి ఉంది. ఆఫ్ కోర్స్ 2xy ఇక్కడ ఉన్నింటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీన్ని x plus y హోల్ స్క్వేర్ అని రాసుకుంటూ ఉంటుంది. దట్స్ వై వీ యాడ్ బోత్ ఆఫ్ దిస్ సైడ్స్, దట్ ఈస్ LHS and RHS, that is 2xy. See, to convert left hand side, that is LHS, as x plus y whole square. By adding 2xy on both sides, then the equation will be cx square plus y square plus 2xy is equals to 25xy plus 2xy. Now see, left part will be x plus y whole square and right hand part will be c 25xy plus 2xy, total 27xy. Now let's see, మనకు ఏదైతే ప్రూవ్ చేయాలో దాంట్లో లాగ్స్ ఉన్నాయి కాబట్టి బై అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లెఫ్ట్ హ్యాండ్ యొక్క లాగ్ను రైట్ హ్యాండ్ యొక్క లాగ్ను ఫైండ్ అవుట్ చేద్దాం. సి టేకింగ్ ఆర్ అప్లయింగ్, log on both sides. Then see what? Log of
x plus y whole square is equals to log of 27 into xy. Now see, this will be in the form of log a to the power of m. Log a to the power of m is what? It is m into log a. See, ఇక్కడ ఏదైతే పవర్ ఉంటుందో అది కోఎఫిషియంట్ గా కన్వర్ట్ అవుతుంది. Then this will be what? 2 times of log x plus y, which is equals to, see in this case, log 27 into x into y. అన్ని ప్రోడక్ట్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తే log 27 plus log x plus log y అని రాయొచ్చు. Because of the logarithmic law, log ab, a into b is equals to log a plus log b. See, by that this will be log 27 plus log x plus log y. See, what are the laws here we used? One is log a to the power of m, which is m into log a, and another one is log a into b is equals to log a plus log b. These are the logarithmic laws used to expand this. Now see, what we have to prove, left hand part is already we get. But in right hand part, see, log x plus log y, it is also we get. And this is what? 3 log 3, log 27. See, 27 can be written as what? It is 3 cube. It is 3 cube. See, log 27 is equals to what? Log apply chesthe dinni log 3 cubed is equals to, same ide formula base cheskoni, this will be 3 log 3. 3 log 3. See, in place of log 27, we can substitute, see, 3 log 3 plus log x plus log y. This is what? This is 2 times of log x plus y. That is what we have to prove here. Hence it is proved అని దీని యొక్క సొల్యూషన్ ని మనం రాసినట్టయితే మనకు 4 మార్కులు రావడం జరుగుతుంది. అండ్ నౌ సి క్వశ్చన్ నెంబర్ 4 హియర్. సి డిటర్మైన్ x ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దట్ 2 ఈజ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్. స్లోప్ ఆఫ్ ది లైన్ ఇచ్చారు ఎంత? ఇట్ ఈస్ 2 త్రూ ద పాయింట్ p and q. p is of 2,5 and q is of x, 3. Let's see, given that slope of PQ is how much? It is 2. It is 2. మరి ఇప్పుడు ఫస్ట్ స్లోప్ ఫార్ములా రాసి PQ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని 2 కి ఈక్వేట్ చేస్తే గెట్ ద వాల్యూ ఆఫ్ x. సి స్లోప్ m is equals to what? It is y2 minus y1 divided by x2 minus x1. Then slope of PQ is equals to, see, PQ slope ఏమవుతుంది? y coordinates difference, that is 3 minus 5 divided by x minus 2. But given that slope is what? It is 2, then 2 is equals to 3 minus 5 is minus 2 divided by x minus 2. Then see, 2 1 is 2 minus 1s are gets cancelled. See, cross multiplication this, then this will be x minus 2 is equals to minus 1 and x is equals to minus 2 transpose cheste minus 1 plus 2, which is plus 1. Therefore, x is equals to 1 here. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ ని మనము చెప్పుకోవచ్చు. If 3 is one of the zeros of p of x యొక్క one of the zero ఏమవుతుంది? 3 అవుతుంది అంటున్నారు. ఏది? p of x is x square plus kx minus 9. Then find the value of k is. ఇక్కడ value of k find out చేయమంటున్నారు. Since 3 is a 0, so p of 3 is equals to 0. అంటే p of x ప్లేస్ లో మనం 3ని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ అంతా కూడా 0 అవుతుంది అని అర్థం అనమాట.
సి p of 3, 3ని సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, దెన్ 3 square plus k into 3, that is 3k minus 9 is equals to 0. See, 3 square minus 9, both are same. But this is plus 3 square, this is minus 3 square, gets cancelled. Then what you have now, 3k is equals to 0. Then k is equals to 0 by 3, which is 0. So, ఈ విధంగా ఇక్కడ k వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. దెన్ k ఈజ్ అని ఇక్కడ ఆన్సర్లో మనము 0 అని రాస్తాం.